సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఈ రోజు పండుగ రోజు. కృష్ణ సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాలనటుడి స్థాయి నుండి టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగిన మహేష్ నేడు 42వ వసంతలోకి అడుగుపెడుతున్నారు. మహేష్ బాబు లైఫ్ స్టైల్ కూడా ఇతర స్టార్లతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. ఆయన పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్. సినిమాలు, ఇల్లు తప్ప ఆయనకు మరో ప్రపంచం అంటే తెలియదు. అంతేకాదు, ఆయనకు ఇండస్ట్రీలో స్నేహితులు కూడా తక్కువగానే ఉంటారు. కుటుంబానికి, కుటుంబ విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే మనిషి మహేష్ బాబు. మహేష్ బాబు తన 4వ ఏట ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తీసిన నీడ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమయ్యారు. చిన్నతనంలో చదువు కొనసాగిస్తూనే సెలవుల్లో తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా నటించారు. బాలనటుడిగా తన తండ్రితో కలిసి 7 చిత్రాల్లో నటించారు మహేష్ బాబు. మహేష్ బాబు హీరోగా నటించిన తొలి చిత్రం రాజకుమారుడు. వంశీ సినిమాలో తనతో కలిసి నటించిన హిందీ నటి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోడ్కర్ ప్రేమలో పడిన మహేష్ పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నారు. మహేష్ బాబు తన సినీ ప్రస్థానాన్ని తన సోదరుడు రమేష్ బాబు నటించిన నీడ చిత్రంలో ఒక చిన్న పాత్రతో మొదలుపెట్టారు. 1983లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కోరిక మేరకు పోరాటం చిత్రంలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించారు. ప్రముఖ దర్శక నిర్మాత డూండి ఆ చిత్రంలో మహేష్ నటన చూసి అతను కృష్ణ గారే అబ్బాయి అని తెలుసుకుని ఆశ్చర్యపోయి భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడని చెప్పాడట. ఆయన అన్నట్లుగానే మహేష్ బాబు ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యారు. 1987లో మహేష్ బాబు తొలిసారిగా తన తండ్రి దర్శకత్వం వహించిన శంకరావం చిత్రంలో నటించారు. 1988లో మళ్లీ తన తండ్రి, అన్నయ్యలతో కలిసి ముగ్గురు కొడుకులు సినిమాలో నటించారు. 1989లో విడుదలైన కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో మహేష్ బాబు తొలిసారిగా బాలనటుడిగా ద్విపాత్రాభినయం చేశారు. 1990లో విడుదలైన బాలచంద్రుడు, అన్న తమ్ముడు అనే సినిమాలతో బాలనటుడిగా తన తొలి ఇన్నింగ్స్ ముగించాడు. బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత చదువు కోసం గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు డిగ్రీని పూర్తి చేసి రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. 2001లో సోనాలి బింద్రే హీరోయిన్ గా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్ బాబు కెరీర్ లో తొలి భారీ హిట్. గుణశేఖర్ దర్శకత్వంలో విడుదల అయిన ఒక్కడు చిత్రం మహేష్ బాబు స్టార్ ఇమేజ్ ను మరింతగా పెంచివేసింది. మహేష్ బాబు నటించిన నిజం చిత్రం పరాజయం పాలైనప్పటికీ మహేష్ బాబు నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలోని నటనకు గాను మహేష్ బాబుకి ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వపు నంది పురస్కారాన్ని అందుకున్నాడు. మహేష్ కెరీర్ లో ప్రేక్షకులకు బాగా నచ్చిన చిత్రం 2005లో విడుదలైన అతడు. స్వతహాగా మంచివాడైనప్పటికీ పరిస్థితుల వలన కిరాయి హంతకుడై తోటివారి ద్రోహం వలన ఇంకొకరి ఇంట్లో మారుపేరుతో తలదాచుకునే నందగోపాల్ పాత్రలో మహేష్ పలికించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. ఈ సినిమాలో నటనకు మహేష్ కు మరోసారి నంది అవార్డు వరించింది. 2006లో మహేష్ నటించిన చిత్రం పోకిరి విడుదల అయింది. వ్యాపారపరంగా ఈ చిత్రం అమోఘమైన విజయాన్ని నమోదు చేసింది. దక్షిణ భారత సినీ చరిత్రలో ఈ చిత్రం అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ నటనకు అశేషాంధ్ర ప్రజానీకం నీరాజనాలు పలికింది. భారతీయ సినీ దిగ్గజాలుగా పేరెన్నికగలిగిన అమితాబ్ బచ్చన్, రామ్ గోపాల్ వర్మ తదితరులెందరో మహేష్ నటనను శ్లాఘించారు. ఈ చిత్రానికి గాను మహేష్ ఫిల్మ్ ఫేర్ అవార్డును సైతం గెలుచుకున్నారు. పోకిరి తర్వాత వచ్చిన సైనికుడు, ఆ తర్వాత వచ్చిన అతిథి బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన కలేజా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 2011లో వచ్చిన దూకుడు చిత్రంతో మహేష్ బాబు మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. మహేష్ కెరీర్లోనే ఇది అతిపెద్ద హిట్. బిజినెస్ మ్యాన్ కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అటు తర్వాత వెంకటేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనే మల్టీ స్టారర్ సినిమా చేయగా అది కూడా పెద్ద హిట్ గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో వన్ నేనొక్కడినే అనే ఒక డిఫరెంట్ చిత్రంలో మహేష్ బాబు నటించారు. అది ఒక అద్భుతమైన సినిమాగా సినీ విమర్శకుల నీరాజనాలను అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ఆగడు కూడా పెద్ద ఫ్లాప్. కొరటాల శివ చిత్రం శ్రీమంతుడుకు మహేష్ బాబు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రం ఊహించిన దానికంటే భారీ విజయాన్ని సాధించి మహేష్ బాబును కీర్తిపరంగా శ్రీమంతుడిని చేసింది. అటు తర్వాత ఎన్నో అంచనాల మధ్య విడుదలైన బ్రహ్మోత్సవం సినిమా ఆకట్టుకోలేకపోయింది. మహేష్ బాబు ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్, కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.